రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన లక్షట్పేట పోలీసులు పాల్గొన్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. లక్షట్పేట పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భారీగా పాల్గొన్న వాహన డ్రైవర్లు, స్థానికులు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి డ్రైవర్ తన గమ్యం వైపు పయనించాలి. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణాను నిర్మూలించడానికి అందరూ సహకరించాలని కోరారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ మన చుట్టూ వారిని కూడా జాగ్రత్త పరచాలి అని సూచించారు. గత 15 సంవత్సరాల క్రితం అక్కడక్కడ దొంగతనాన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా అని చెప్పేసి నమ్మకం. థ్యాంక్ యూ సార్. మా తరఫున ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం సార్. ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి గౌరవనీయులు మళ్ళీ మీ ద్వారానే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. సో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. వాళ్ళు ఇచ్చే మనీ నమ్మకంగా మీ చేతిలో పిల్లల్ని పెడుతున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటి నుంచి పంపించినప్పుడు ఎంత జాగ్రత్తగా పంపించారో అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేసే బాధ్యత ప్రతి ఒక్క డ్రైవర్ మీద ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనది NH63 వెరీ బిజీ హైవే ఉంది. ఈ హైవే మీద పిల్లల్ని డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మన లెఫ్ట్ సైడ్ నుంచి ఆపేస్తున్నాం, రైట్ సైడ్ వాళ్ళు ఇల్లు ఉందనుకోండి, ఖచ్చితంగా దింపిన తర్వాత క్లీనర్ ఆ పిల్లల్ని తీసుకొని రోడ్డు దాటించి మళ్ళీ క్లీనర్ బ్యాక్ వచ్చి బస్ ఎక్కాల్సి ఉంటుంది. తప్పితే అక్కడే లెఫ్ట్ సైడ్ వదిలేసి పిల్లగాడు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లగాడు అతనికి నాలెడ్జ్ ఉంది, రోడ్డు దాటగలుగుతాడు అని చెప్పేసి వదిలేసింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ అనేది తీరని నష్టం జరుగుతుంది, ఏదైనా అబ్బాయికి ఏమైనా జరుగుతుంది. సో తప్పకుండా మా విజ్ఞప్తి స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి. థ్యాంక్ యూ. మీ దగ్గర మెల్లమెల్లగా అట్లా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ వాళ్ళ భార్య పాపం ఉంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంటుంది. డిజిటల్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ కేసు చేసిర్రు, మీరు ఆ కేసు చేసిర్రు, మీ బ్యాంకు ఓటీపీ నెంబర్ చెప్పండి, ఇదిగో ఈ ఫ్రాడ్ అయింది, ఆ ఫ్రాడ్ అయింది అంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 7 కోట్ల రూపాయలు పోయినాయి. 7 కోట్ల రూపాయలు. హైదరాబాద్ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కేసు రిజిస్టర్ అయింది. మీరు అంతెందుకు ఇక్కడ రాయకల్ అందరికి తెలుసా కదా, రాయకల్ పట్టణంలో ఒక పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తాడు, 3.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎంత? 3.5 కోట్లు. ఇట్లనే 5 పోయింది, 10 పోయింది, 1 లక్ష వచ్చింది, 2 లక్షలు అయినాయి, 10 లక్షలు అయినాయి, అవి 10 లక్షలు పెట్టి కదా ఇంకో 2 లక్షలు అని ఇట్లా మొత్తము 3.5 కోట్లు పోగొట్టుకున్నాడు. మళ్ళీ అయితే ఏం లేదు, మొత్తం మళ్ళీ ఫ్రాడ్ అని తెలిస్తే కేసు రిజిస్టర్ చేసి ఇది ఆడెక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ దయచేసి మీకు ఎవరైనా మీరు ఈ ప్రైజ్ మనీ గెలిచిండ్రు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ కొడుకుని అరెస్ట్ చేస్తున్నాము అని ఇట్లా చాలా వస్తాయి. పోలీస్ ఆఫీసర్ పేరు మీద కూడా నేను పోలీస్ ఆఫీసర్ మీ కొడుకుని అరెస్ట్ చేసినాము, మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను వదిలేస్తానని కూడా చెప్తారు. అట్లాంటివి కూడా మీరు నమ్మకండి. మీకు ప్రైజ్ వచ్చింది, లేకపోతే మీకు క్రిప్టో కరెన్సీలో పెడితే రూపాయి పెడితే 50 రూపాయలు ఇస్తాము, ఇట్లాంటివి కూడా మీరు నమ్మకండి. తర్వాత గేమింగ్ యాప్ లో పత్తలాట రమ్మి అని చెప్తున్నారు కదా, అందులో కొందరు ప్రమోట్ కూడా చేస్తా ఉన్నారు, హీరోలు వాళ్ళు వీళ్ళందరూ. సో అలాంటివి కూడా మనకు దగ్గర ఉన్న కష్టపడి డబ్బులు సంపాదించినే మన చేతిలో ఉండలేవు. ఎవడో ముక్కు ముఖం తెలియడు మనకు పైసలు ఇస్తారంటే మనం ఎట్లా నమ్ముతాం? దయచేసి అట్లాంటి అపోహలో పోకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నిన్న మొన్న మీరు పేపర్లో చూడండి, హైదరాబాద్ లో వాడు గేమింగ్ ఆడి 15 లక్షలు పోయినాయి. పాపం 15 లక్షలు పోతే పైసలు కట్టలేని పరిస్థితిలో ఉండి భార్యకు లెటర్ రాస్తారు, నా కొడుకుని మంచిగా చూసుకో, కొంచెం నేనైతే నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతున్నాను, మందాగా చచ్చిపోయాడు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి తెలిసి తెలియని వాళ్ళు మీరు దాంట్లో మాత్రం పెట్టుబడి పెట్టాము, క్రిప్టోలో పెట్టాము, దాంట్లో పెట్టాము అని అంటే మీరు చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు జగిత్యాల ఏరియాలో దాదాపుగా 1500 కోట్లు ఆ క్రిప్టో కరెన్సీలో పెట్టి లబోదివ్వమని బతుకుంటా ఉన్నారు. మీకు ఏదైనా డబ్బులు సేవింగ్ చేసుకోవాలనుకుంటే
మీరు దయచేసి జాతీయ బ్యాంకులు మనకు ఉన్నాయి, ఆ బ్యాంకులలో పొదుపు చేసుకుంటే కొంచెం వడ్డీ తక్కువ వస్తుంది కావచ్చు, కానీ మీ డబ్బులు మాత్రం భద్రంగా ఉంటాయి. ఇది మాత్రం నమ్మండి. వేరుడు రూపాయికి నేను 100 రూపాయలు ఇస్తానంటే నమ్మకండి, వాడికి రావు, అది కాదు, పోదు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన డబ్బులని భద్రంగా మీరు దాచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పండితులలో లేదో నాకు తెలియదు, పండితే మాత్రం కేసు కట్టి అది వేరు ఉంటుందా, కానీ గంజాయి తాగేటోళ్ళు మాత్రము వాడకైంది ఇప్పుడు పూర్వం, అవునా కదా? సో అలాంటిది ఏమైపోయిందంటే సొసైటీ మీద ఎవరికైతే బాధ్యత లేదో, సొసైటీ అంటే ఎవరికైతే బాధ్యత లేదో, బాధ్యత రాహిత్యంగా ఉన్న వాళ్ళు అది చూస్తున్నారు. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంధిలో ఎవరైనా గంజాయి తాగుతున్నారనుకో పొరగాళ్ళు, అయ్యో సార్ ఇట్లా గంజాయి తాగుతున్నారని పోలీసులకు ఎక్కడో పరమైపోయింది ఇప్పుడు, అవునా కదా? మనకెందుకు ఎవరు తాగుతుంది అనేది. కానీ ఆడ తాగుతున్నది ఎవరో ఒక కొడుకు, అంతేనా? మరి మన కొడుకు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. సో ఇదే మన కరోనా వచ్చినట్టు. కరోనా నా పాపని కరోనాలో నేను హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేసినాను. ఏం అక్కర్లేదు కదా, తగ్గింది అని చెప్పి ఇష్టం. అలా కాలేజీలో క్యాంపస్ వచ్చింది. అయ్యో క్యాంపస్ వచ్చింది కదా, నీకైతే రాలేదు కదా అనుకున్నాం. మళ్ళీ ఒక రోజుకు వారం రోజులకు వాళ్ళ క్లాసులు వచ్చింది. ఒక క్లాసులు వచ్చింది, అమ్మ జాగ్రత్తగా ఉందని చెప్పాను. మళ్ళీ ఒక వారం రోజులకు డాడీ నాకు టేస్ట్ వస్తలేదు, నాకేం వస్తలేదు అని చెప్పింది. ఆయన డిస్కషన్ చూసి చెక్ చేస్తే కరోనా వచ్చింది. సో ఇది ఎట్లా అంటే ఇక్కడ వాడకట్టులో ఎవడో వాడకట్టులో పూర్వనాడు తాగుతుండు అని అనుకుంటే మనం ఆ చివరి వాడ కట్టుకున్నాం కదా, మన పిల్లలకి వీళ్ళకి సంబంధం లేదు అనుకున్నాం అనుకో, అది అక్కడి నుంచి ఇదంతా మెల్లమెల్లగా తగలబడుతుంటది, అవునా కదా? సో దయచేసి గంజాయి పట్టేటోళ్ళున్నా, గంజాయి సప్లై చేసేటోళ్ళున్నా, గంజాయి పట్టించేటోళ్ళున్నా మీకు తెలిసినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట చెప్పడం జరగదు. అది ఓన్లీ సిఐ గారికి, ఎస్ఐ గారికి మీకు మంచిగా అనిపించిన మీతోటి, అంటే మీ దాంట్లోనే తిరిగే మా కానిస్టేబుల్ కూడా మంచోళ్ళు చాలా మంది ఉంటారు, 90%. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీరు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది ఆలోచించండి. ఏదో మన పిల్లలు తాగుకోలేదు కదా అనుకోకండి. అది రేపు పొద్దున అక్కడి నుంచి తిరిగి ఇక్కడ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైందా? ఏమి అందుకే గంజాయిని మనం రూపుమాపుదాము. అది ఓన్లీ మీ సహకారంతో అది చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరు ఆ గంజాయి విషయంలో పంట ఎవరు పండించినా కానీ, తాగినా, సప్లై చేసినా అందరి మీద మీరు కొంచెం, మీకు అందరికీ ఎందుకంటే బయట తిరుగుతారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతాం, మీ పేర్లను ఎవరు బయట పెట్టడం. కానీ గంజాయిని మాత్రం రూపుమాపడానికి మనం అందరము కంకణం కట్టుకున్నట్టయితే ఆ సొసైటీలోకి వెళ్ళి దాన్ని రూపుమాపవచ్చు. లేదంటే మంచి యువత ఏదైతే ఉందో 20 నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళందరూ కన్మరైపోతే అసలు వ్యవస్థనే నాశనం అయిపోతుంది. దయచేసి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.